చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒకతను రోజు మార్నింగ్ 5:30 లేచి దేవుడికి బాగా పూజ చేసుకుని ఆఫీస్కి పోయాడు. ఒక రోజు బాగా అలసిపోయి 7:30 లేచి దేవుడికి పూజ చేయకుండా ఆఫీస్కి బయలుదేరాడు. బయట వచ్చి చూస్తానే స్కూటర్ పంచర్. అరే ఏంద్రా ఇలా అయిందని చెప్పి సరే బస్సులో పోదామని చెప్పి బస్సు ఎక్కితే బస్సులో మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే ఆఫీస్ పోయేలోపు లేట్ అయ్యి క్యాంటీన్ పోయి తింటామని చెప్పి క్యాంటీన్ పోతే ఫుడ్ ఏమీ లేదు. సరే చాయ్ బిస్కెట్ తినేసి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ వేసుకుని టీవీ చూద్దామని చెప్పి ఏసీ ఆన్ చేస్తే కరెంట్ పోయింది. ఏంటి ఇలా అయింది ఈ రోజు అని చెప్పి ఆలోచించి, ఈ రోజు నేను దేవుడికి పూజ చేయలేదు కదా, అందుకనే దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఈ రోజు అంతా అని చెప్పి దేవుడి ముందు పోయి నీ ఏడ్చి, ఏంటి దేవుడు ఒక్కరోజు పూజ చేయకపోతే ఇంత బాధ పెడతావు అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, బాబు ఈ రోజు నీ టైం అయిపోయింది, మార్నింగ్ 5:30 ఎముడు వచ్చి నిన్ను తీసుకోపోవడానికి వచ్చినాడు, నేనే ఆయనతో వాదించి నిన్ను 7:30 లేచేలాగా చేసినాను, నువ్వు బయట స్కూటర్ లో పోయేటప్పుడు వ్యాన్ తో గుద్ది నేను చంపి తీసుకోపోదాం అంటున్నారు, అందుకే స్కూటర్ పంచర్ చేసిన, క్యాంటీన్ లో ఆ సాంబార్ లో బల్లి పడి విషమై ఉంటే అందుకే నేను ట్రాఫిక్ జామ్ చేసి నేను లేట్ చేసిన, అక్కడ ఫుడ్ లేకుండా చేసిన, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసి ఫైర్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి ఎలా చేశారు, అక్కడ కూడా నేను కాపాడినానంటే అన్ని చోట్ల నన్ను కాపాడావు, కానీ నా పెళ్లి జరిగేటప్పుడు ఎక్కడ పోయినా స్వామి అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరే దూడమొహమోడా, నువ్వు నన్ను మొక్కడం స్టార్ట్ చేసిందే పెళ్ళైన తర్వాత రా అన్నాడంట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.